కిర్లంపూడి పెద్దాయనకు తాజా ఎన్నికలు షాక్ల మీద షాకులు ఇచ్చాయా? గట్టిగా మాట్లాడుకుంటే ట్రిపుల్ డోస్ పడిందా? రాష్ట్రంలో పిఠాపురంలో వైసీపీ ఓటములు 2 షాకులైతే ఇక మూడోది ఆయన ఊహించనిదా? ఆ లెక్కలు తీశాక ముద్రగడ పద్మనాభరెడ్డికి నోట మాట రావడం లేదా? ఈ మనుషులకు కృతజ్ఞత లేదయ్యా అంటూ ఎందుకు నైరాశ్యంలో మునిగిపోయారు? పేరు మార్చుకున్నప్పుడు కూడా పడని బాధ ఆ విషయంలోనే ఎందుకు పడుతున్నారాయన? ఇంతకీ ఆ విషయం ఏంటి? ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభరెడ్డి ఒకప్పటి కాపు ఉద్యమ నేత. తాజా ఎన్నికల ముందు వైసీపీలో చేరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించలేకపోతే పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటారంటూ సవాల్ చేశారు. కానీ ఆయన ఫేట్ తిరగబడిందే. అక్కడ వార్ వన్ సైడ్ అయ్యిందే. ఇక ఛాలెంజ్ కి అనుగుణంగా తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుని ఆ మేరకు గెజెట్ కూడా ఇప్పించుకున్నారాయన. అదంతా డిఫరెంట్ స్టోరీ. సాధారణంగా ఎవరైనా మాట తప్పితే పేరు మార్చుకుంటారంటూ సవాల్ చేస్తారు. అంటే పేరు మార్చుకోవడాన్ని అంత అవమానంగా ఫీల్ అవుతారన్నమాట. మరి ఆ విషయంలో ఈ కిర్లంపూడి పెద్దాయన ఎంత అవమానంగా ఫీల్ అయ్యారో తెలియదు గాని ఇంకో విషయంలో అంతకు మించి ఫీల్ అవుతున్నారట. ఇంకా చెప్పాలంటే అసలు తల కొట్టేసినట్టుగా ఉందన్నది ఆయన సన్నిహితుల మాట. పద్మనాభరెడ్డి సొంతూరు కిర్లంపూడి. జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది ఈ గ్రామం. నా ఊరు నా జనం, ఇక్కడ నా మాటే వింటారంటూ ఎన్నికలకు ముందు లెక్కలేసుకున్నారట ఆయన. కానీ ఓట్ల లెక్కలు తేలాక ఆయనకు దిమ్మ తిరిగిపోయిందని అంటున్నారు. 2009 తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు ముద్రగడ. ఆ తర్వాత ఎవరైనా మద్దతుదారులు ఏం చేద్దాం, ఎవరికి మద్దతిద్దామని అడిగినా నేను రాజకీయాల్లో లేను కదా, మీ ఇష్టమంటూ విషయాన్ని క్లోజ్ చేసేవారట. కానీ ఈసారి మాత్రం ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న సిద్ధాంతం ప్రకారం కిర్లంపూడిని ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారట ఈ మాజీ మంత్రి. గ్రామంలో అన్ని వర్గాల వారిని కలుస్తూ మన పవర్ ఏంటో చూపించాలని వైసీపీ తరపున గట్టిగానే ప్రచారం చేశారు. జగ్గంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూ, వైసీపీ తరపున తోట నరసింహం బరిలో నిలిచారు. అయితే ముద్రగడ వైసీపీలో చేరకముందు తనకు మద్దతివ్వాలని కోరారు నెహ్రూ. ఆ మేరకు ఓకే చెప్పారు కూడా. ఆ తర్వాత మారిన పరిస్థితుల్లో వైసీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థి తోట నరసింహం కోసం ఊళ్ళో గట్టిగానే తిరిగారు. చివరికి కిర్లంపూడి ఓట్ల లెక్కలు చూసుకుని ముద్రగడ నోట మాట రావడం లేదట. ఈ ఊళ్ళో మొత్తం 15,110 ఓట్లు ఉంటే అందులో 11,496 పోలయ్యాయి. తెలుగుదేశం పార్టీకి 8,326, వైసీపీకి కేవలం 3,150 ఓట్లు పడ్డాయి. అంటే ముద్రగడ అంతలా కాలికి బలపం కట్టుకుని తిరిగినా అదేం పని చెయ్యలేదు. ఆయన సొంతూళ్ళలో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూకి 5,176 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఇదే ఆయన మెదడును తొలిచేస్తోందట. మా తాత హయాం నుంచి ఊళ్ళో మా కుటుంబానికి పట్టు ఉంది. అలాంటిది నేరుగా నేను నోరు తెరిచి అడిగినా ఎందుకు కనీసం పట్టించుకోలేదని వాపోతున్నట్టుగా తెలిసింది. రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ గ్రామంలోని అందరూ నా వాళ్లు అనుకున్నారని, కనీసం నన్ను చూసైనా గౌరవం ఇస్తారని అనుకున్నారని, చివరికి ఇలా చేసేశారేంటంటూ వచ్చిన వాళ్లందరినీ మొత్తుకుంటున్నారట ఈ మాజీ మంత్రి. పోనీ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ తో కాపు సామాజిక వర్గం దూరమైందని అనుకున్నా మిగతా వాళ్లైనా తమ మాటకు విలువివ్వాలి కదా, జనాల్లో కృతజ్ఞత లేదయ్యా అంటూ తెగ ఫీల్ అయిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఆయన చెప్పిందంతా విన్నవాళ్లు బయటికి వచ్చాక సెటైర్స్ వేస్తున్నారు అన్న గుసగుసలు ఉన్నాయి. పబ్లిక్ ఒక నిర్ణయం తీసుకున్నాక వ్యక్తుల కోసం ఆలోచించరని, ఆ లాజిక్ ఈ పెద్ద మనిషికి ఇప్పటికీ అర్థం కాకుంటే ఏం చేస్తామని అంటున్నారట. మొత్తానికి మొదట తాను అనుకున్న నియోజకవర్గం, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫలితాలు చూసి డీలా పడిన ముద్రగడ అంతకు మించి సొంతూళ్ళలో వాళ్ళిచ్చిన షాక్ దెబ్బకి తేరుకోలేకపోతున్నారు అన్నది లోకల్ టాక్.